నమస్కారం. జ్యోతిబా టీవీకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఇలాంటి నగరం మరొకటి లేదు. విశాఖపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం. పర్సనల్ రైట్స్ కోసం ధర్మాసనాన్ని ఆశ్రయించిన పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లాలో యాత్రికుల బస్సు బోల్తా, 9 మంది యాత్రికులు దుర్మరణం. సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు. మాజీ ఐపీఎస్ కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో నైపుణ్యానికి ఏమాత్రం కొరత లేదని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాగ్నిజెంట్ ఏర్పాటుతో 25,000 మందికి ఉపాధి కల్పన దొరుకుతుందని తెలిపారు. నాలెడ్జ్ ఎకనామీ, టెక్నాలజీ హబ్గా విశాఖ మారబోతోందని తెలిపారు. గతంలో దేశం అంటే చిన్నచూపు ఉండేదని గుర్తు చేశారు. ఐటీ ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నామని తెలిపారు. కాగ్నిజెంట్ విశాఖ అతిపెద్ద కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాను ఏది చేసినా మెగా స్కేల్లో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ లాంటి అందమైన నగరం మరొకటి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖకు మార్చాలని కంపెనీ సీఈఓను కోరానని వెల్లడించారు. త్వరలోనే అది సాధ్యమవుతుందని నమ్మకం ఉందని తెలిపారు. వరల్డ్లో నడుస్తున్న టాప్ 10 కంపెనీలను భారతీయులు నడిపిస్తున్నారని చెప్పారు. రియల్ టైంలోనే కంపెనీలకు క్లియర్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కాగ్నిజెంట్లో పనిచేయడానికి ఒక చిన్న కాల్ ఇస్తే 4,500 మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఆడియన్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాచ్. భవిష్యత్తులో ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ ఎంప్లాయీస్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సొంత రాష్ట్రానికి, సొంత మీ ఊరికి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని చూస్తే ఎంత జుబ్లియంట్గా ఉన్నారంటే మీరందరూ చాలా ఛార్జ్ అయి ఉన్నారు. నాకు ఇప్పుడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగ్నిజెంట్ రవికుమార్ గారు, ప్రెసిడెంట్ ఆపరేషన్స్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇండియా రాజేష్ వారియర్ గారు, ప్రెసిడెంట్ అమెరికాస్ కాగ్నిజెంట్ సూర్య గుమ్మడి గారు, ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముతుకుమెల్లి శ్రీ భరత్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు గారు, సెక్రటరీ ఐటీ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ భాస్కర్ గారు, కలెక్టర్ హరేంద్ర హిరా ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడే నేను రవికుమార్ గారితో మాట్లాడుతున్నా. ఆయనే చెప్పాడు, ఆయన తల్లి మదర్ వచ్చి శ్రీకాకుళం, గ్రాండ్ మదర్ శ్రీకాకుళం, మదరు గ్రాండ్ మదర్ ఇక్కడే ఉంటారు, బ్రదర్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్హౌస్ టెక్నాలజీ, ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు.
ఇండియాలో అయితే సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్లోని ఓక్సెస్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా అక్కడ విద్యార్థులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. ఫుట్బాల్ తనకిష్టమైన ఆటని, టీమ్ స్పిరిట్ ప్రదర్శించాల్సిన క్రీడని తెలిపారు. తెలంగాణ టీంకు లీడర్గా 4 కోట్ల ప్రజలను గెలిపించాలన్న తపన నిత్యం తనలో ఉంటుందని ఎక్స్ వేదికగా రేవంత్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనల్ రైట్స్ కాపాడుకోవడానికి న్యాయస్థానంలో పవన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం జరుగుతోందని పిటిషన్లో పేర్కొనడంతో ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిత్వ హక్కులను కాపాడడం అత్యంత అవసరం. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సోషల్ మీడియా అకౌంట్లపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పవన్ తరపు న్యాయవాది 2 రోజుల్లోగా ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలు, లింకులు, స్క్రీన్ షాట్లు తదితర సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలకు అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలు అందిన వెంటనే ఆ కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల, తెలుగు భాష విలువను పెంచిన నేల, ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివతాండవాన్ని వినిపించిన నేల. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి, బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు, కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది.
ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్కు ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఒకే రోజు 4 ప్రముఖ ఐటీ సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీల ద్వారా నగరంలోకి 282.60 కోట్ల పెట్టుబడులు రానుండగా సుమారు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. భీమిలి సమీపంలోని కాపులుప్పడలో ఇమాజినోవిట్ టెక్ సొల్యూషన్ సంస్థ 140 కోట్ల పెట్టుబడితో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుండగా దీని ద్వారా అత్యధికంగా 2,600 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మధురవాడ ఐటీ హిల్ 2లో టెక్ తమ్మిన సంస్థ 62 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా 500 మందికి, నాన్ రైల్ టెక్నాలజీ సంస్థ 50.60 కోట్ల పెట్టుబడితో 567 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఇదే ప్రాంతంలో ఏసియన్ ఇన్ఫోటెక్ సంస్థ 30 కోట్ల పెట్టుబడితో మరో 600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఈ సంస్థ 12 నెలల్లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఆయా కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్లో తులసిపాకాలు రాజుగారి మెట్ట సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ విషాద ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం 9 మంది మృతి చెందగా 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా దాదాపు 37 మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది. దట్టమైన పొగమంచు వలన తక్కువ దృశ్యమానత కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. రింగ్ చేస్తే ఈ టర్న్ రింగ్ అవుతుంది. భయపడిపోతాడు. నేను మాట్లాడు సార్ ఒకసారి